హలో सुखिनो भवन्तु नवासुदेव भक्षानाम शुभं विद्यते तत् जन्म मृत्योर्व्याधि भयं न व्योपजायते योगात् प्रमुच्यते रोगात् प्रमुच्यते बन्धन वेदो भयं प्रमुच्यते దమ్మన్నపేట గ్రామ ఆదాయ కమిటీ తరపున పోయి సార్కు ఇన్వైట్ చేయడం జరిగింది. జరిగిన వెంటనే సార్ మా మాట నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా వచ్చి నిలబెట్టినందుకు సార్కు మా కమిటీ తరపున మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇట్లా వెళ్తారా? కళ్యాణోత్సవానికి అందరూ ముందుకు వచ్చే వాళ్ళు ముందుకు రండి. ఈరోజు దమ్మన్నపేట గ్రామంలో మరి సీత లక్ష్మణ హనుమాన్ సమేత రామచంద్ర స్వామి టెంపుల్లో దేవుని యొక్క విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది. మీ గ్రామ పెద్దలు టెంపుల్ కమిటీ పెద్దలందరూ కూడా మరి ఆహ్వానం మేరకు ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. ఇక్కడ మరి విగ్రహ ప్రతిష్టాపన భాగంగా దేవుని యొక్క దర్శనం చేసుకుని దీవెనలు అందించినటువంటి మరి టెంపుల్ కమిటీకి ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులు పూజారులందరికీ మరి మీ గ్రామం సంబంధించినటువంటి వివిధ గ్రామాలకు వచ్చినటువంటి చాలా సంతోషం. ఇక్కడ ఇంత చాలా బాగా వాతావరణం ఉందంటే చుట్టూ పచ్చడి పొలాలు. మీరు నేను రాకముందు ఇక్కడ భజన జరుగుతూ ఉంది. మీకు అందరూ కూడా శ్రీరాముని యొక్క ఆశీస్సులతో ఈ దమ్మన్నపేట గ్రామమే కాదు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పాడి పంటలతోని సుఖశాంతులతోని ఆయుష్ ఆరోగ్యాలతో మీరందరూ కూడా మరి ఆ భగవంతుడు మీ అందరూ కూడా దీవించాలని, మీ పిల్లలు కూడా ఉన్నత స్థానంలో ఎదిగి మరి మీ ప్రాంతానికి మీ గ్రామానికి మీ కుటుంబానికి అందరూ కూడా మంచి పేరు తెచ్చుకుని వాళ్ళు మంచి జీవితాన్ని గడపాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటూ మరి తప్పకుండా ఇక్కడ దమ్మన్నపేట గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మరి ఇంతకుముందు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా వీరభద్ర స్వామి అప్పుడు సోదరిమణి సుమన వారు వాళ్ళు జెడ్పీటీసీగా ఉండే. సో వాళ్ళు అడిగితే మరి అప్పుడు ఎంపీటీసీగా మనం ఎమ్మెల్సీగా నేను ఉన్నప్పుడు ఆ టెంపుల్ కూడా నేను గవర్నమెంట్ నుండి 25 లక్షల రూపాయలు జరిగింది. సరే ఇది చాలా సంతోషం. మీరందరూ కూడా కాన్ఫిడెన్స్కొని మరి అందరూ కష్టపడి డబ్బులు జమ చేసి రామాయణాన్ని కట్టుకున్నారని అంటే మీ యొక్క భక్తి శ్రద్ధలకు అది నిదర్శనం. మరి ఆ రోజు నాకు అడిగినారు ఈడ మనకు ఉత్సవాలు ఉన్నాయి, మరి రామచంద్ర స్వామి గారి విగ్రహ ప్రతిష్టాపన ఉంది, మరి ఇక్కడ చీకటి ఉంది, మాకు లైట్ కావాలంటే నిన్ననే రాత్రి లైట్ ఫిక్స్ చేయించినాం. అయితే మీకు ఇవాళ రోడ్డు కూడా తప్పకుండా చేపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు శక్తి ఇస్తే తప్పకుండా ఇది కూడా ఇక్కడ కళ్యాణ మండపము అన్ని కూడా నిర్మించుకున్న కొంచెం టైం ఇవ్వండి. అయితే మీకు అందరూ ఈ సందర్భంగా మరి మీకు కలుసుకున్నందుకు మీతో పాటు ఈ ఉత్సవాల్లో భాగస్వాములు అయినందుకు నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. మీకు అందరు కూడా రామచంద్రుని దీవెనలు ఉంటాయని చెప్పి భావిస్తూ మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.